మాకు చిన్నతనంలో ఆటలాడుకోవడానికి చాలా విశేషమైన అవకాశం ఉండేదండి. పాఠశాలలో చూస్తే చాలా పెద్ద క్రీడా ప్రాంగణం. నాకు బాగా జ్ఞాపకం. మా చిన్నతనంలో మాకు తెలుగు పాఠం చెప్పేవారు. ఆయన తరచుగా ఓ మాట అనేవారు. "ఒరేయ్! ఆట ఆడుకునేటప్పుడు ఇక్కడ నిలబడి ఔట్, నాట్ ఔట్ అని అరిస్తే అంత దూరం వినపడాలిరా. అలా అరిచి మాట్లాడితే రేపొద్దున్న సభలో 2 గంటలు మాట్లాడినా మధ్యలో మంచినీళ్ళు తాగవురా" అనేవారు. ఆయన ఎందుకనేవారు? ఆయన ఏది దృష్టిలో పెట్టుకున్నారో, ఏ భవిష్యత్తు దర్శనం చేశారో నాకు తెలీదు గానండి. అట్లా హాయిగా ఆడుకునేవాళ్ళం. అంత సంతోషంగా ఆడుకునేవాళ్ళం. ఆ ఆటలు మాకు ప్రత్యేకంగా వ్యాయామం అన్న అవసరం లేకుండానే ఎంతో సంతోషంగా శరీరానికి ఒక రకమైన బలాన్ని ఇవ్వడంలో చక్కగా 4 చోట్లకి ప్రయాణం చేయడానికి, ఓ 2 గంటలు కూర్చొని మాట్లాడడానికి ఇబ్బంది లేని పరిస్థితిని కల్పించాయి. అయితే వయస్సుతో పాటు కాలక్రమంలో శరీరం శిథిలం అవుతుందనుకోండి. ఇప్పుడు నాకు కొద్దిగా మోకాళ్ళ నొప్పులొచ్చాయి. అవి కాలంలో రావలసింది. అదో ఆభరణం కాలంలో రాకపోతే ఆశ్చర్యం గానీ, వస్తే ఆశ్చర్యం లేదు. అవును. కళ్ళజోడొచ్చింది. కానీ ఇంతకాలం నుంచి శరీరం సహకరించింది అంటే దానికి మేము ఆడుకున్న ఆటలు ప్రధానమైన కారణం. పిల్లలకి శరీర నిర్మాణంలో క్రీడలనేటటువంటివి ఎంతో ప్రాముఖ్యత వహిస్తాయండి. వాళ్ళకి అంతకన్నా సంతోషం ఇంకోటి ఉండదు.